తర్వాత పీవీ గారికి ఎంతో కొంత ప్రయారిటీ అయితే ఇచ్చారు. ఆయనకి శతదినోత్సవాలు జరపడం కావచ్చు, అలాగే విగ్రహాల ఏర్పాటు, భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ కావచ్చు. అవును. ఎందుకలాగా కేసీఆర్ గారు మొదటి నుంచి గూడా ఆయన పట్ల అంత ప్రేమ, అంత గౌరవాన్ని ప్రదర్శించారు? కేసీఆర్ గారిలో ఒక పెద్ద గుణం ఏంటంటే, మంచి గుణం ఏంటంటే, తెలంగాణ అంటే ఒక పొసెసివ్‌నెస్. తెలంగాణ యోధులు కావచ్చు, పోరాట యోధులు కావచ్చు, తెలంగాణ ప్రజలు కావచ్చు, తెలంగాణ కార్మికులు కావచ్చు, తెలంగాణ మహిళలు కావచ్చు, ఇక్కడ రైతులు కావచ్చు, ఎవరైనా సరే తెలంగాణ అంటే చాలు ఆయనకు ఒక ఏమంటారు, అత్యంతం అభిమానమైన ఒక ప్రాణవాయువు లాంటిది ఆయనకి. అందులోనూ ఈ దేశ ప్రధాని తెలంగాణ నుంచొచ్చారు. తొలి తెలుగు ప్రధాని, తెలంగాణ ప్రధాని. ఆయన చాలా పొసెసివ్. ఎందుకంటే మా తెలంగాణ, మా 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 పీవీ టీవీ అన్నారాయన. హ్మ్. పీవీ తెలంగాణ టీవీ అవును. అన్నారాయన. అలా ప్రతి ఒక్కరిని ఓన్ చేసుకునే గుణం చాలా గొప్ప గుణం ఉన్నది. ఇది మనం చాలా అరుదుగా చూస్తాం. తెలంగాణకు సంబంధించిన ఏ విషయాన్నైనా ఆయన చాలా తొందరగా ఓన్ చేసుకోవడము, చాలా గొప్పగా ఆయన ప్రచారం చెప్పడం గూడా, మా తెలంగాణలో ఎంతో గొప్ప అని. అది అన్ని విషయాలు, వడ్లు పండించడం దగ్గర నుంచి మొదలుపెడితే అన్ని విషయాల్లో గూడా అంత ఇష్టం ఆయనకు. అంత ప్యాషన్ ఉంటేనే గానీ ఒక రాష్ట్రాన్ని సాధించలేమమ్మా. ఇక్కడ నా చిన్నప్పటి నుంచి చూసాను తెలంగాణ, తెలంగాణ, సెపరేట్ తెలంగాణ ఉద్యమాలు 1969లో ఏమైనాయి. మల్లికార్జున గారంటే చాలామంది, జార్జి గారంటే చాలామందిని చూసాం గదా ఆ కాలంలో. సో, పరిణామం చూస్తూ ఇది అయ్యేది కాదు. తెలంగాణ వచ్చేది కాదనుకున్నాం మేము. మా పెద్దవాళ్ళు చాలా మందిలో కాలగర్భంలో కలిసిపోయినారు. శివైక్యం జరిగినారు. ఇది జరిగే విషయం కాదనుకున్నాం. కానీ మన కేసీఆర్ గారు తెలంగాణను సాధించింది కదా! సో, అట్లాంటి వ్యక్తి తను మనకు 2014 జూన్ 2 నాడు తెలంగాణ ఆవిర్భావం జరిగింది అఫీషియల్‌గా. అదే రోజు, అదే నెలలో 28 నాడు, జూన్ 28 నాన్నగారిది, పీవీ గారిది బర్త్‌డే. హ్మ్. నన్ను పిలుచుకున్నారు. పిలుచుకొని "ఏమేం కావాలి అక్కడ ఏర్పాట్లు చేయించుకోండమ్మా" అన్నారు. చాలా గొప్పగా చేసినారు. ఆ! అంటే తెలంగాణ రాంగానే మొట్టమొదలు మన తెలంగాణ ముద్దుబిడ్డ, తెలంగాణ ప్రధాని, ఇక్కడి నుంచి వచ్చిన ప్రధాని అని చెప్పి చాలా గొప్పగా ఆయన 2014లోనే చేసినారు బర్త్‌డే. ఆ తర్వాత ప్రతి సంవత్సరం కూడా కౌంట్ చేసుకుంటూ మళ్ళీ శత జయంతి ఉత్సవాలప్పుడు కూడా నన్ను, మా తమ్ముడిని, మమ్మల్ని ఇద్దరిని కూడా కాకుండా ఇంకా సాహితీవేత్తలను కావచ్చు, చాలా అన్ని హ్మ్. ఫీల్డ్‌లలో ఉన్న ఎక్స్‌పర్ట్స్‌ని అందరిని పిలిచి పెద్ద సభ ఏర్పాటు చేసి, పీవీ గారి గురించి ఏమేం చేద్దాము అని 360 రోజులు ఒక పేపర్‌లో కంటిన్యూయస్‌గా ఆర్టికల్స్ వచ్చేవి. పీవీ గారి సైన్సు, పీవీ గారి సాహిత్యం, పీవీ గారి రాజకీయ చతురత, పీవీ గారి కుటుంబం, పీవీ ఇక వాట్ నాట్ 360 రోజులు ఆర్టికల్స్ ఒక పేపర్‌లో రావటం అంటే, అది నేనైతే ఇప్పుడు కొంచెం చదివే అలవాటుంది. కానీ నేనైతే ఎప్పుడు వినలేదు అట్లా. అటువంటి ప్రక్రియ జరగలేదు. అంటే పీవీ గారంటే అంత ఇష్టం మన కేసీఆర్ గారికి. అట్లా సంవత్సరం తర్వాత వచ్చి చాలా గొప్ప ప్రోగ్రామ్ చేశారు. శత జయంతి ఉత్సవాలైతే నా భూతో నా భవిష్యత్. తెలంగాణలోనే కాకుండా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశంలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో చేశారు. మేమే దాదాపు ఒక 45, 46 జూమ్ మీటింగ్స్, అప్పుడు హ్మ్. ఇంకా కరోనా టైం ఉండే. 2021 కొంచెం ఉధృతంగానే ఉండే. కరోనా టైంలో గూడా మేము జూమ్‌లోనే గూడా మేము అటెండ్ చేసినాం ప్రోగ్రామ్స్. అంతే దేశ విదేశాల్లో. అంతే కాకుండా అందరూ జ్ఞాపకం పెట్టుకోండి, పీవీ గారి ప్రధాని అంటే ఈ దేశ ప్రధాని విగ్రహం వేరే దేశాల్లో ఎక్కడా లేదు. హ్మ్. ఎక్కడా లేదు. కానీ తను పూనుకొని ఇక్కడి నుంచి ఆస్ట్రేలియా సిడ్నీలో పీవీ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినారు. ఓకే. దానికి నేను వెళ్ళాను అక్కడ విగ్రహావిష్కరణకి. సో, అది నిదర్శనం పీవీ గారంటే ఎంత ఇష్టమో. అంత ఆ ఇష్టం, పీవీ గారి మీద ఇష్టం అంతా గూడాను ఆ తర్వాత నన్ను ఎమ్మెల్సీగా నిలబడమని హ్మ్. ప్రోత్సహించడం. ఆ తర్వాత నేను కాదనకుండా రాజకీయాలకు చాలా దూరంగా ఉన్నా గూడా అవును. గ్రాడ్యుయేట్స్ గదా! అంతా ఓటర్స్ అందరూ గూడా గ్రాడ్యుయేట్స్ అని నేను కాదనలేదు. వెంటనే యాక్సెప్ట్ చేసిన. ద వే హీ ట్రీటెడ్ మై యెస్. ఫాదర్. నేనిక చాలా సంతోషం. అంతకన్నా ఎంత ఏముంటుంది తండ్రికిచ్చిన ఇంపార్టెన్స్. కొంచెం పాత గాయాలు మారిపోతున్నాయి. ఆ! కొంచెం మానుతున్నాయి అనుకోండి. కొంచెం సంతోషంగా నేను యాక్సెప్ట్ చేసినాను. అట్లాగే ప్రజలు గూడా ఆదరించినారు. చదువుకున్న వాళ్ళు గనుక ఏదో నేను గూడా ఎడ్యుకేషన్ ఫీల్డ్‌లోనే ఉన్నా గనుక వాళ్ళ కష్టాలో, వాళ్ళ కోరికలో చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని నన్ను ఎన్నుకున్నారు. నేనెప్పుడు సర్వదా కృతజ్ఞురాలినే నా ఓటర్స్‌కి అందరికీ కూడా.